హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృష్ణ. ఈరోజు వీడియోలో నేను ఒక సాంగ్ విన్నాను ఫ్రెండ్స్. అది ఎంత ఇన్స్పైరింగ్గా ఉందంటే, మన లక్ష్యం చేరుకునే సమయంలో ఎంత పెద్ద కష్టం అంటే రాని, ఎన్ని ఆటంకాలంటే ఎదురవని, వాటన్నిటినీ దాటుకొని ఎలా ముందుకు వెళ్ళగలగాలనేదే ఆ సాంగ్. సో అటువంటి మంచి సాంగ్ మీరు కూడా వినాలి కదా, అందుకని ఈ వీడియో. ముందుగా ఈ వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఆ సాంగ్ ఏంటో మీరు కూడా వినండి ఫ్రెండ్స్. ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే. అన్నీ నువ్వే కావాలి, అనునిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి. ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. అవమానాలే ఆభరణాలు, అనుమానాలే అనుకూలాలు, సందేహాలే సందేశాలు, చిత్కారాలే సత్కారాలు. అనుకోవాలి, అడుగెయ్యాలి, ముళ్ళ మార్గాన్ని అన్వేషించాలి. అలుపొస్తున్నా కలలే కన్నా పూల స్వర్గాన్ని అధిరోహించాలి. ఎవరికి వారే లోకంలో, ఎవరికి వారే లోకంలో, ఎవరికి పుట్టని శోకంలో నీతో నువ్వే సాగాలి. ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. బలము నువ్వే, బలగం నువ్వే, ఆట నీదే, గెలుపు నీదే. నారు నువ్వే, నీరు నువ్వే, కోత నీకే, పైరు నీకే. నింగిలోనా తెల్ల మేఘం, నల్లబడితేనే జల్లులు కురిసేది. చెట్టు పైన పూలు మొత్తం రాలిపోతేనే పిందెలు కాసేది. ఒక ఉదయం ముందర చీకట్లు, ఒక ఉదయం ముందర చీకట్లు, విజయం ముందర ఇక్కట్లు, రావడం అన్నది మామూలే. ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలో నా పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే. అన్నీ నువ్వే కావాలి, అనునిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి. చూసారా ఫ్రెండ్స్, సాంగ్ ఎంత ఇన్స్పైరింగ్గా ఉందో. సో మనం లక్ష్యం చేరే సమయంలో ఎంతమంది అవమానించినా, ఎంతమంది చిన్న చూపు చూసినా, ఎవరో హేళన చేసినా సరే వాటన్నిటినీ దాటుకొని ముందుకు వెళ్ళగలిగితేనే మన లక్ష్యాన్ని చేరుకోగలం. ఏ కష్టం లేకుండా గెలుపు అనేది సాధ్యం కాదు ఫ్రెండ్స్. మన లక్ష్యం ఎంత పెద్దదైతే మనం అంత ఎక్కువగా కష్టపడాలి. మనం ఎంత ఎక్కువగా కష్టపడితే మనకు అంత ఎక్కువ ఫలితం దక్కుతుంది. సో అంటే మొదట్లో ఫెయిల్యూర్ అనేది సహజమే. 2-3 సార్లు ఫెయిల్ అయ్యాం కదా అని మనం అక్కడితో ఆగిపోతే మనం అనుకున్నది ఎప్పటికీ సాధించలేం ఫ్రెండ్స్. మా సార్ ఏం చెప్పారో తెలుసా ఫ్రెండ్స్, మనం చేయాల్సింది చేస్తే రావాల్సింది అదే వస్తుంది, కొంచెం లేట్ అయినా సరే వడ్డీతో సహా వస్తుంది అని చెప్పారు. అంటే మనం పడ్డ కష్టం ఎప్పటికీ వృధా పోదు, ఎప్పుడో అప్పుడు మనకు దానికి ఫలితం దక్కుతుంది. సో ఫ్రెండ్స్, ఇదంతా ఎందుకు చెప్తున్నానో మీకు తెలుసు కదా. ఎందుకంటే నథింగ్ సక్సెస్ లైక్ ఏ సక్సెస్, అంటే విజయానికి మించి ఏది విజయాన్ని ఇవ్వదు. సో ఫ్రెండ్స్, మీరందరూ అనుకున్నది సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.